నమస్తే. విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పాత్ర ఏమిటంటే, పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక పార్టీని విమర్శించడం, సానుభూతితో అధికారులు రావాలనుకోవడం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అధికారులు రావాలనుకోవడం. 5 సంవత్సరాలు అధికారం చేపట్టిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా ఒకసారి అధికారులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి, గతంలో ఎలా జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఒక గతంలో బాగా జరిగి ఇప్పుడున్న కూటమి పరిపాలన మీకు నచ్చకపోతే, మేము ఇంత బాగా పరిపాలన చేశాం, మీరు చేయలేకపోతున్నారని విధి విధానాలని అభివృద్ధిని బేరీజు చేసి మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఏ మీటింగ్ పెట్టినా, మా జనసేన పార్టీ అంతర్గత సమావేశమైనా, బహిరంగ సమావేశమైనా, అధికారిక సమావేశమైనా ఏం మాట్లాడినా అంబటి రాంబాబు పేరు నాని వెంటనే వకాలత తీసుకుని వ్యతిరేకంగా మాట్లాడాలి, ఏదో విషయం మీద మాట్లాడాలి, ఒకసారి కులం కోసం మాట్లాడాలి, ఒకసారి వ్యక్తిగత విషయాలు ఒకసారి ఆయన ప్రసంగంలో ఉన్న మాటల కోసం విశ్లేషించాలి. మీకు అలవాటు అయిపోయింది వ్యక్తిగత రాజకీయాలు చేయడం, వ్యక్తులను విమర్శించడం, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సంపాదించుకున్న డబ్బుతో రాజకీయాలు మళ్లీ చేయడం, ఇంకొకసారి రాజకీయాలు రావాలనుకోవడం. ఇది పూర్తిగా అనైతికం, దుర్మార్గం. ముఖ్యంగా అంబటి రాంబాబు పేరు నాని సహజంగా రాజకీయాల్లో ఒక స్థాయిలో మాట్లాడేటప్పుడు మీరని మాట్లాడాలి. కానీ వారిద్దరి కోసం మీరని మాట్లాడడానికి కూడా మనసు రావడం లేదు. ఎందుకంటే మీ స్థాయి తగ్గిపోయింది, దిగజారిపోయారు, పాతాళాన్ని దిగజారిపోయారు. మీరేదో మహాభక్తుల్లాగా, మహా తెలివైనోళ్లాగా, మహా దేశ నాయకుల్లాగా, మీ ఆస్తులన్నీ త్యాగం చేసేసిన దేశ భక్తుల్లాగా మీ మాటలు చూసిన అసహ్యం వేస్తుంది. జనసేన పార్టీ ప్రస్థానం ఇవాళ రాష్ట్రంలో ఒక భావజాలంతో వచ్చి ఓటమిని ఎదుర్కొన్నా, ఓటములు చవి చూసినా, పడినా లేచినా నెమ్మదిగా ఎన్నో ఉద్యమాలు చేసి, సేవా కార్యక్రమాలు చేసి, ఎవరి స్థాయిలో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి స్థాయి నుంచి సామాన్య జనసైనికుల వరకు చేసిన త్యాగాల వల్ల గత ఎన్నికల్లో ప్రజలు నమ్మి కూటమిగా మేము వచ్చినప్పుడు మాకు అధికారాన్ని ఇచ్చారు. మేము మీలా చౌకబారు రాజకీయాలు చేసి, చౌకబారు ఆరోపణలు చేసి, చౌకబారు వ్యక్తిగతమైన విమర్శలు చేసి ఒక్క ఛాన్స్ ఉన్న అధికారం మేము రాలేదు. అంబటి రాంబాబు, మేము వచ్చింది ఒక రాజమార్గంలో వచ్చాం, కూటమిగా వచ్చాం. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. కూటమిలో బీజేపీ ఢిల్లీ స్థాయిలో ఇవాళ ప్రభుత్వంలో ఉంది బీజేపీ, మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. మరి నువ్వెందుకు మా మద్దతు చేస్తున్నావు పార్లమెంట్లో? నువ్వు నేరుగా ప్రధాని మోడీ గారిని, అమిత్ షా గారిని ఎందుకు విమర్శించావు? నువ్వు అక్కడ చేస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ వస్తాయి కదా. కూటమి అంటే ఢిల్లీలోనూ అమరావతిని కలిపి చేస్తున్నాం పరిపాలన మొత్తం. ప్రతి విషయాన్ని బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసిమెలిసి చేస్తున్నాయి. నువ్వు కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటంటే, ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల్లో ప్రజా నిర్ణయమే ఫైనల్. మీరు ఏ స్థాయిలో మాట్లాడినా, మీ దిగజారుడు మాటలు మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రతి ఒక్క నా వీడియోలో చివరిలో ఒక మాట చెప్తున్నాను, ప్రజలు మీరు గమనించండి. ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేసే చెత్త రాజకీయ నాయకుల్ని ఏ పార్టీలో ఉన్నా కూడా పక్కన పెట్టాలి. మీరు వైసీపీ పార్టీకి ఒక జాడ్యం అయిపోయింది. ఓవరాల్ గా పార్టీయే సంస్కరించుకోవాలి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి, ఇతరులు కాదు. ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా మీకు తగిన సమయంలో మళ్ళీ బుద్ధి చెప్తారు. అంతవరకు మీరు చేసిన విమర్శలు మేము వదిలేస్తే ఏమనుకుంటారంటే, కొన్ని రోజులకి అదే నిజం మీరు నమ్మే వ్యవస్థ ఏర్పడిపోవచ్చు అని చెప్తున్నాం. మీరు చేసే ప్రతి ప్రశ్నకి
మీరు వాగే ప్రతి వాగుడికి సమాధానం ఉంటుంది. పివిఎస్ఎన్ రాజు, ఇన్ఛార్జ్, జనసేన పార్టీ, చోడవరం నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా.